ఫ్రెండ్స్, మన కొండయ్య గారు ఇంతవరకు మనకు చాలా మంచి విషయాలు ఈ గొర్రెల గురించి కానీ మేకల గురించి కానీ మేకల పోతులు గొర్రె పోతుల గురించి చాలా మంచి విషయాలు మనకు చెప్పారు. ఇందులో ప్రధానంగా మనం ఏంటంటే మాంసాన్ని ఫ్రెష్ మాంసం ఎలా గుర్తించాలి కంటితో చూసి అనే దాని గురించి ఆయన వివరించారు. అలాగే ఈ మాంసం పోతుదా లేకపోతే ఆడదా అన్న విషయాన్ని కూడా చాలా చక్కగా మనకి మన కొండయ్య గారు ఇంతవరకు వివరించి చెప్పారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మన ముందు ఉన్నారు. ప్రధానంగా మన భారతదేశంలో ఒక లెక్కల ప్రకారంగా గణనాంకాల ప్రకారంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వారు 2022లో సర్వే ప్రకారంగా మాంసాహారుల సంఖ్య భారతదేశం ప్రకారంగా 77% ఉంది. అలాగే ఆంధ్రాలోను తెలంగాణలోనూ అయితే 96% ఉన్నదండి. అంటే 96% మాంసాహారులు మాంసాన్ని తింటున్నారు. అయితే ఈ మాంసము ఆరోగ్యవంతమైందా కాదని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి కొండయ్య గారు మంచి ఆలోచన మనకి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత అది ఎలా గుర్తెరగాలనేది ఆయన మాటల్లో చెప్పారు. మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. లైట్ కలర్ ఉండి తెల్లగా ఉంటే, లైట్ కలర్ రెడ్ తెల్లగా ఉంటే అది ఫ్రెష్ అని, అలాగే పోతు మాంసం అని ఆయన చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా మన దగ్గర ఉన్నారు. సార్, మీ పేరు ఏం పేరండి? సూర్యచంద్ర అండి. సూర్యచంద్ర గారు ఎంతకాలం నుంచి చేస్తున్నారు సార్ మీరు? 30-40 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ఓకే. మా నాన్నగారి కాడి నుంచి మేము అలాగే ఆ పాల్లోనే నడుస్తా చేస్తున్నాం అండి. ఓకే. అంటే మీరు ఇంటి దగ్గర నుంచి అమ్ముతారా లేకపోతే మన తాడేపల్లిగూడలో మార్కెట్ ఉంది అక్కడ కూడా అమ్ముతారండి? తాడేపల్లిగూడలో అమ్ముతామండి. సోమవారం శనివారం అక్కడ కూడా అమ్ముతామండి. ఇంటికి వచ్చి ఎవరికైనా ఇంటికాడ కూడా అమ్ముతామండి. ఓకే. అయితే శనివారం మార్కెట్ లో ఒకవేళ మీకు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా శనివారం మార్కెట్ లో అక్కడ కూడా మీరు అమ్ముతారు? మార్కెట్ లో కూడా అమ్ముతామండి. మార్కెట్ లోనే మీరు మార్కెట్ రేట్ లో తక్కువగా అమ్ముతామండి. అయితే మీరు ఏ రేటుకి అమ్ముతారు వీటిని? అసలు మార్కెట్ లోను ఇంటి దగ్గర ఒకే రేట్ అమ్ముతారా, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు ఒక రేటు లేకపోతే మార్కెట్ లో ఒక రేటు అలా ఏమైనా ఉంటుందంటారా? ఇంటికాడ మార్కెట్ అయితే మార్కెట్ మీద ఇంటికాడ తక్కువగానే ఇస్తాం సార్. మీ ఇంటికి వస్తే కనుక మార్కెట్ మీద ఇంకా ఇక్కడే తక్కువ ఇస్తాం. మార్కెట్ లోనే ఎక్కువ మార్కెట్ అంటే మార్కెట్ ని బట్టి వెళ్తామండి. ఓకే ఓకే. అంటే మార్కెట్ ఉన్న పరిస్థితిని బట్టి రేట్ ని బట్టి మార్కెట్ ని బట్టి వెళ్తాం. మీ ఇంటికి వస్తే కనుక ఖచ్చితంగా కంపల్సరీ తక్కువ రేటుకే పడతాయండి. ఓకే అండి.